విజయ్ మాల్యా అంటే కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ని ఒక్క స్థాయిలో రన్ చేశారు అనేది నిజం. ఎంతో కొంత రెవెన్యూ ట్యాక్సేషన్ ఈ భారతదేశం యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది అనేది వాస్తవం. అలాంటి ఒక విజయ్ మాల్యా ఈ దేశాన్ని దాటి వెళ్ళిపోవటం, ఆయన మళ్ళీ ఈ దేశానికి రావాలని చిందించటం, అంత మంచి దిగ్గజం ఒక అంబానీ ఆదానీలతో పోటీ పడేటువంటి ఒక బిజినెస్ మ్యాన్ ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవటం, ఆయన ఆ రకమైనటువంటి ఎమోషనల్ని వ్యక్తపరచటం, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి విజయ్ మాల్యా పట్ల అంటే ఏం చెప్తారు? మోడీ గారి ప్రభుత్వం హయాంలోనే మేము ఒక ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇట్లా దేశం ఎల్లలు దాటి పారిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఆస్తుల స్వాధీనం, లొంగిపోయేలా చర్యలు తీసుకోవడం, ఇట్లాంటివి చేయడం వల్లనే ఆయనకు 5,000 కోట్ల పైచీలకు లోన్ ఇస్తే ఇప్పటికే దాదాపు 9,000 కోట్ల పైచీలకు రుణాలు రికవరీ చేసినామని బ్యాంకులు చెప్తున్నాయి, నేను చెప్తలేను. అట్లా అది లలిత్ మోడీలైనా నీరవ్ మోడీలైనా ఎవరి హయాంలో వారిపోయినా ఈ దేశ సంపదను దోచుకున్న ప్రతి ఒక్కరిని ఈ దేశానికి తెస్తాం, ఈ దేశ చట్టాల ప్రకారం శిక్షించడం. డబ్బుల్ని ఎగ్గొట్టేసి ఇతర దేశాలకు పారిపోయినటువంటి నీరవ్ మోడీ గారు కానీ విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కానీ ఎందుకు ఇంకా బీజేపీ తీసుకురాలేకపోయింది అనేది ఇంకో వాదన. పారిపోయినోడు వస్తా అని దండం పెట్టి దరఖాస్తు ఎందుకు పెడుతున్నాడు కోర్టులో అంటే మనం తీసుకొస్తున్నటువంటి చర్యల వల్లనే అట్లా జరుగుతుంది. ఈ దేశం సొమ్ముని లోన్ రూపాయల్లో తీసుకొని ఎగ్గొట్టాలనుకున్న ప్రతి వ్యక్తిని కొంచెం వెనుక కొంచెం ముందు ఆ దేశాలతో చేసుకుని ఒప్పందం తప్పకుండా వెనక్కి తీసుకొస్తాం, ఆ డబ్బులన్నీ తిరిగి రాబోదు. భారతదేశంలో గతంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించినటువంటి 3 చట్టాలని వెనక్కి తీసుకోవడం జరిగింది, ఆమోదించలేదు. భారతదేశంలో రైతుని రాజు చేస్తానని, లేకపోతే రైతు యొక్క రెవెన్యూ ఆర్థిక పద్ధతిని పెంచుతామని చెప్పి బీజేపీ చాలాసార్లు అనడం జరిగింది. సో ఉన్నటువంటి ఈ 11 సంవత్సరాలలో బీజేపీ రైతులకు ఏమన్నా చేసింది అని అంటే ఏం చేసింది అని అంటారు? రానున్న రోజుల్లో బీజేపీ రైతుల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్లు కానీ ఏ రకంగా వినియోగిస్తారు? యూరియా అంతా అప్పుడు బ్లాక్ మార్కెటింగ్ పోయేది, పాల తయారీకి వాడుకున్నట్టు, ఇతర కెమికల్స్ తయారీలో వాడటం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక చిన్న లాజిక్, యూరియాకి వేప నూనెను యాడ్ చేసి దాన్ని చేదుగా చేసేస్తే యూ కెనాట్ యాడ్ ఇట్ ఇన్ ఎనీ అదర్ కెమికల్. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 3 ఇన్స్టాల్మెంట్ల కింద ప్రతి రైతుకి 2,000 చొప్పునిచ్చి చిన్న సన్నకారు రైతులకి సంవత్సరానికి 6,000 ఇచ్చి వాళ్ళకి సాయం చేస్తున్నాం కదన్నా. నేను ఇందాక చెప్పిన డ్రోన్లు తీసుకొచ్చినాం కదన్నా, కూలీలను పెట్టి మందు కొట్టుడు బంద్ చేసి ఒక రైతు డ్రోన్ ఆపరేట్ చేసి తన పొలం అంతా మందు కొట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. పక్క దేశాల్లో చూసినట్లయితే అగ్రికల్చర్లో వాడుతున్నటువంటి ఇన్నోవేషన్ మిషన్స్ భారతదేశంలో ఇంకా ఆ టెక్నాలజీని ఆమడ దూరంలోనే ఉన్నట్టుగా కనపడతా ఉంది. బీజేపీ తీసుకున్నటువంటి చొరవ ఏ రకంగా ఉంది అని అంటే ఏమంటారు? వ్యవసాయ పనిముట్లకి రైతులకి పైసలు ఇస్తున్నాం, కోల్డ్ స్టోరేజ్లు కట్టిస్తున్నాం, గోడౌన్లు కట్టిస్తున్నాం. రైతు ఇమీడియట్ గా అమ్ముకోకుండా తన పండించిన పంట నిల్వ చేసుకొని తనకు మార్కెట్ లో అనుకూలమైన రేట్ వచ్చినప్పుడు అమ్మేందుకు ఉపయోగపడతా ఉన్నాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చినాం, డ్రోన్లు తెచ్చినాం, ట్రాక్టర్లు ఇచ్చినాం, వ్యవసాయ పనిముట్లు ఇచ్చినాం, డ్రిప్ ఇరిగేషన్ ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. ఏ దేశంకైనా గట్టి పిల్లర్లుగా ఉండేది ఏదన్నా ఉందంటే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒకటి, స్టార్ట్అప్ బిజినెస్ ఒకటి. ఆ ర్యాంక్ లో చూసినట్లయితే భారతదేశంలో ఈజీ ఆఫ్ డూయింగ్ ఏ రకంగా ఉంది బిజినెస్ విషయంలో, స్టార్ట్అప్ చేస్తున్నటువంటి యువతకి ఏ రకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి సపోర్ట్ చేస్తున్నారు, ఫ్యూచర్ లో ఏ రకంగా స్టార్ట్అప్ ఇండియా కానీ ఎంటర్ప్రెనర్స్ కి కానీ బీజేపీ ఏ రకంగా సపోర్ట్ చేయబోతుంది అని అంటే మీరు ఏం చెప్తారు? ఈ దేశంలో దళితులను ఉద్దేశించి దళితుల్ని పారిశ్రామికవేత్తలు చేసేందుకు డిక్కీ అని ఒక సంస్థ పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఏ ప్రధానమంత్రి కూడా డిక్కీ ప్రోగ్రామ్ కి ఫుల్ డే అటెండ్ కాలేదు, వచ్చి రిబ్బన్ కట్ చేసి ప్రోగ్రామ్ ఆన్ అయిందని వెళ్ళిపోయేటోళ్ళు. కానీ ఒక దేశ ప్రధాని సాక్షాత్తు ఫుల్ డే కూర్చొని దళిత పారిశ్రామికవేత్తల ఆలోచన విధానం ఎట్లుంది, ఏం చేయాలనే దాని లోపల కూడా ఆయన ఇంటరాక్ట్ అయినాడు. సో దిస్ ఈజ్ హౌ వి విల్ కన్సర్న్. మా కన్సర్న్ ఇట్లా పేద ప్రజల కోసం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్లు రైతులకి డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడటం అనేది మీరు సాధించినటువంటి ఘనత. చాలా మందికి డైరెక్ట్ గా ఎప్పుడైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి ఇస్తే 15 పైసలు వచ్చేదనే ఒక వాదనని మీరు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో పడేట చేశారు. అట్లాగే ఈజీ ఆఫ్ గెటింగ్ లోన్ విషయంలో యువతకి స్టార్ట్అప్ ఇండియా స్కీమ్ కింద అంతే ఈజీగా వచ్చే దిశగా ఏమన్నా మీరు చొరవ తీసుకునే అవకాశం ఉందంటారా? ఎవరు గుర్తించని ఎవరు మాట్లాడని విశ్వకర్మల గురించి మేము మాట్లాడుతున్నాం. విశ్వకర్మలకి నేరుగా లోన్ ఇస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం, లోన్ ఇస్తున్నాం, ప్రధానమంత్రి ముద్ర కింద ఇస్తున్నాం. ఆఖరికి స్ట్రీట్ వెండర్స్ అన్న రోడ్డు మీద కూర్చొని కూరగాయలు అమ్ముకునేటువంటి పేద ఆడబిడ్డలకి రోజువారీ మిత్తి తీసుకొచ్చుకుంటారు ఫైనాన్స్ లో వాళ్ళు 5%, 10%. అది తగ్గాలని స్ట్రీట్ వెండర్స్ కి మనిషికి 10,000 రూపాయలు లోన్ ఇచ్చింది భారత ప్రభుత్వం. ఇంత చిన్న వ్యక్తుల గురించి కూడా ఆలోచిస్తుంది భారత ప్రభుత్వం, బికాస్ దే ఆల్ కంట్రిబ్యూట్ ఫర్ ద ఇండియన్ ఎకానమీ. ఎవరిని చిన్న పెద్ద అని చూస్తలేదు. ప్రాసెసింగ్ ఎక్కువ టైం పడుతుంది అని అంటున్నారు. ఆ దిశగా ఏమన్నా చాలా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగానే ఈజీ ఆఫ్ గెటింగ్ లోన్ కి ఏమన్నా ప్రయత్నిస్తుందా? సాధ్యమైనంత వరకు బ్యాంకుల్ని సరళీకృతం చేసి బ్యాంక్ లోన్ విధానాన్ని, పేపర్ ని ఫిలప్ చేసే విధానాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి ఎక్కువ మందికి లోన్లు అందించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం.
మీరు అన్నట్టు కొన్ని బ్యాంకులు అట్లా ఇబ్బందులు పెడుతున్నట్టు మా దృష్టి కూడా వస్తుంది, వాటిని కూడా రెక్టిఫై చేస్తాం. భారతదేశం జీడిపిలో తెలంగాణ యొక్క కాంట్రిబ్యూషన్ 8th ర్యాంక్లో ఉంది. అత్యధికంగా జీడిపిలో రెవెన్యూ శాతం అంతా కేటాయిస్తున్నప్పుడు, భారతదేశం యొక్క జీడిపికి తోడ్పడుతున్నప్పుడు, అలాంటి ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి ఒకే ఒక ఎయిర్పోర్ట్, తెలంగాణలో ఒకే ఎయిర్పోర్ట్ ఉంది. అదే పక్క రాష్ట్రంలో అయిన ఆంధ్రప్రదేశ్లో 11 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. గడిచినటువంటి ఈ 11 సంవత్సరాలలో ఎప్పుడు కూడా తెలంగాణకి ఇంకో ఎయిర్పోర్ట్ అవసరం లేదనుకున్నారా? అంత జీడిపిలో 8th ర్యాంక్లో ఉన్నటువంటి తెలంగాణకి ఇంత విస్మరణ ఎందుకు, చిన్న చూపు ఎందుకు? జిఎంఆర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టినప్పుడు శంషాబాద్ ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి పెద్ద మనుషులు గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం జిఎంఆర్లతో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే ఆదిలాబాద్ లో, నిజామాబాద్ లో, వరంగల్ లో కొత్తగా విమానాశ్రయాలను పెట్టడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంటలెక్చువల్స్, బ్యూరోక్రాస్ట్లు చేసే విమర్శలు ఏంటంటే, ఒక డిగ్రీ, పిహెచ్డి, ఎంబీఏ చేసిన తర్వాత నీకు ఉద్యోగం రావట్లేదు అని అంటే నీ ఎడ్యుకేషన్లో ఏదో తప్పు ఉంది, అందుకని నీకు రావట్లా. లేదు, ఒక స్టార్ట్అప్ చేసుకోవడానికో లేకపోతే ఇంకా ఏదైనా బాగా థింక్ చేయాలి అని అంటే దేనికైనా ఎడ్యుకేషనే చాలా ఇంపార్టెంట్ అంటారు. అలాంటి ఎడ్యుకేషన్ని బీజేపీ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ పాలసీస్ మీద ఏ రకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టింది, ఏ రకమైనటువంటి పాలసీస్ చేంజ్ చేసి నిజంగానే చదువుకున్నటువంటి విద్యార్థులకి ఆ విద్య ఉపయోగపడే విధంగా ఉంది అని అంటే, దేశానికి స్వతంత్రం వచ్చినాక ఈ విద్యా వ్యవస్థ లోపల 34 ఏళ్ల తర్వాత ఒక గొప్ప మార్పుని నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ప్రవేశపెట్టింది. ఎంతసేపు పిల్లల్ని పుస్తకాల పురుగులుగా, బట్టి కొట్టే మిషన్లుగా మానేసి వాళ్ళని లర్నింగ్ బై డూయింగ్ తీసుకోవడం కోసం ప్రధానమంత్రి శ్రీ స్కూల్స్, పిఎం శ్రీ స్కూల్స్ కింద ఈ దేశంలో 14,500 స్కూళ్ళని, మోడల్ స్కూల్స్ ని ఎంపిక చేసినాం. వీళ్ళందరి లోపల స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ లెర్నింగ్, మల్టిపుల్ లాంగ్వేజెస్ ని వాళ్ళ లోపల డెవలప్ చేసి వీళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తాం. దిస్ ఈస్ అ గ్రేట్ చేంజ్ అన్న. ఎడ్యుకేషన్ బడ్జెట్ చూసినట్లయితే 50,000 నుంచి 60,000 కోట్ల వరకు స్పెండ్ చేసినట్టుగా కనపడతా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఏ రకంగా దాన్ని వినియోగించుకోబోతున్నారు అని అంటే ఏం చెప్తారు? కోళ్ళని పోల్ట్రీ ఫామ్ లో పెట్టి, ఏసీలో పెట్టి పెంచినట్టు పెంచకుండా పిల్లల్ని బయటి ప్రపంచంతో ఎడ్యుకేట్ చేసి బయటి ప్రపంచంతో కలిసి పెరిగేలాగా చేస్తే పిల్లలకి ప్రపంచం, పర్యావరణం అన్ని నేర్పిస్తుంది. బడ్జెట్ లో మేము ఇచ్చిన పిఎం శ్రీ స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం, టాయిలెట్స్ లేకపోవడం, లైబ్రరీ లేకపోవడం, ల్యాబ్స్ లేకపోవడం, ఇట్లాంటి కొరతలు తీర్చి చదువుకునేప్పుడే పిల్లల లోపల సృజనాత్మకతను పెంచడానికి పిఎం శ్రీ స్కూల్స్ ఉపయోగం. ఏదేమైనా భారత్ సూపర్ పవర్ కావాలి అని 2047లో మోడీ గారు కలలు కంటా ఉన్నారు. నిజంగానే వికసిత్ భారత్ కావాలి అని అంటే ఎలాంటి రెవెన్యూలను ఉపయోగించుకుంటారు, ఎలాంటి వనరులను ఉపయోగించుకుంటారు, సూపర్ పవర్ భారత్ గా ఎప్పుడు తీర్చిదిద్దుతారు? మీకున్నటువంటి ఆశలేంటి, ఆశయాలేంటి ఈ దేశం పట్ల? ఇలా భారతదేశం కాదు, ప్రపంచంలో ఏ నూక్ అండ్ కార్నర్ పోయినా ఇంతకుముందు నీ దేశం అంటే ఏదని చెప్పుకోవడానికి భయపడే స్థితి నుంచి ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతి లోపల భారతీయుల గౌరవాన్ని పెంచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఖచ్చితంగా వికసిత భారత్ లక్ష్యంతో పాటు భారత్ని విశ్వగురువుగా చేస్తాం, ప్రపంచంలో అగ్రమాంగా నిలబెడతాం. దానికి అంతా కర్త, కర్మ, క్రియ ఎవరంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువత. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్. ఎకనామీ గురించి కానీ, జీడిపి గురించి కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారతదేశాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. భారత్ సూపర్ పవర్ ఎలా ఎదుగుతుంది అని నరేంద్ర మోడీ గారు 2047 వికసిత భారత్ అనేటువంటి ఒక లక్ష్యాన్ని తన ముందుంచుకొని తన ఆలోచన విధానాన్ని ఈ దేశ ఆర్థిక వ్యవస్థతో జోడించి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని స్ట్రీమ్ లైన్ చేస్తే ఈ రోజు భారత ఆర్థిక వ్యవస్థ $4.19 ట్రిలియన్ తోటి ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదగగలిగింది నరేంద్ర మోడీ గారి నాయకుడు. నిజంగా సూపర్ పవర్ కావాలి అని అంటే ప్రస్తుతం మన జీడిపి 6.9 నుంచి 8 మధ్యలో నడుస్తూ ఉంది. మనకి కావాలి అని అంటే 21 నుంచి 25% జీడిపిని పెంచాలి అని అంటే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలి అంటే ఈ రోజు భారతదేశంలో చూసినట్లయితే 2 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ భారతదేశంలో ఉన్న ఒక సగటు పర్సన్ యొక్క ఇన్కమ్ అది. కానీ నిజంగా సూపర్ పవర్ ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నటువంటి అమెరికా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినట్లయితే 69 లక్షలు. సో ఎలా ఈ లక్ష్యాన్ని ఛేదిస్తారు? ఈ రోజు మనం 6.9 నుంచి 8 మధ్యలోనే వ్యారీ అవుతున్నాం కాబట్టి ఈ రోజు మన దేశంలో కొన్ని రాష్ట్రాల లోపల పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2 లక్షలు ఉండొచ్చు, తెలంగాణ లాంటి చోట్ల 3.5 లక్షలు ఉండొచ్చు, రకరకాలుగా వేరీ అవుతుండొచ్చు. భారతదేశం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2047 నా ముందున్నటువంటి గోల్. ఆ గోల్ కల్లా నేను ఆదాయం పెంచుకోవాలి. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ 34 లక్షల కోట్ల బడ్జెట్. అందులో ప్రధానంగా చూసినట్లయితే మిడిల్ క్లాస్ కి సంబంధించిన బడ్జెట్ అని చాలా అప్రిషియేట్ చేశారు. వాస్తవంగా ఈ బడ్జెట్ చూసినట్లయితే 34 లక్షల కోట్ల బడ్జెట్ లో రేపు భారత్ వికసిత్ భారత్ అవ్వడానికి 2047లో విశ్వగురు భారత్ అవ్వడానికి ఈ బడ్జెట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి డిసిషన్ కలెక్టివ్ డిసిషన్. ఈ దేశంలో ప్రజలకి ఏదైతే మేలు చేస్తుందని అనుకుంటారో దాన్ని కేబినెట్ కలెక్టివ్ గా తీసుకుంటారు.
అందరూ కలిసి తీసుకుంటారు, నిజాయితీగా తీసుకుంటారు. ఒక పక్క ఆపరేషన్ సింధూరు ఇంత పురోగతి సాధించినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి ఈ యుద్ధంలో అక్కడ పాకిస్తాన్ లో 9 స్థావరాలను మన భారత సైన్యం కూల్చేసింది అని చెప్పినా కూడా వాస్తవంగా కూల్చిందా లేదా దానికి ఉన్న ఆధారాలు కావాలి అని అన్నారు. తర్వాత రఫేల్స్ ఇండియా మీదకి వచ్చి లేదా డ్రోన్లు ఇండియా మీదకి వచ్చి దాడులు చేస్తున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా ఎన్ని విమానాలను కూల్చాము, మనం ఎన్ని డ్రోన్లను కూల్చాము, అసలు వాస్తవాలు ఏంటి అని చెప్పేసి ఒక పక్క అడగడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందు నుంచి ఈ దేశ పార్లమెంట్ లో సభ్యుడిగా ఉన్నటువంటి శశి థరూర్ గారిని పోయి అడుగుమని ఉంటారు. విమానాలు కూలినాయి కరెక్టా కాదా, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి క్షిపణులను మనం కూలగొట్టింది కరెక్టా కాదా. సార్, ఆపరేషన్ సింధూర్ మొత్తంలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా మంది మేల్ పైలట్స్ ఉన్నా కూడా యుద్ధ విమానాలను నడపడానికి సిద్ధంగా ఉన్న ఆడబిడ్డలు ఇద్దరినే ఎందుకు బీజేపీ ప్రధానంగా చూస్ చేసుకుంది అని అంటే ఏమంటారు? అరే వెదవల్లారా, మా ఆడబిడ్డలు అబలలే కాదు సబలలు కూడా. ప్రపంచానికి భారత మహిళ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలనుకున్నారు. అందుకనే ఇద్దరు ఆడబిడ్డలు జాలరపోయి మీకు అని చెప్పి సమాధానం. బార్డర్ సెక్యూరిటీ కానీ, డిఫెన్స్ సిస్టమ్ కానీ, దాని గురించి సంబంధించినటువంటి బడ్జెట్స్ కానీ, లేదా గతంలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉండింది, సైన్యం స్వయం సమృద్ధి పొందడానికి కావాల్సినటువంటి బడ్జెట్ ఇచ్చినాం, కాన్ఫిడెన్స్ ఇచ్చినాం, అంకురాలను ఎంకరేజ్ చేసినాం. ఇతర దేశాలలో మనకంటే మెరుగ్గా ఉన్నటువంటి పరికరాలను కూడా తీసుకొచ్చుకోవడానికి, ఆయుధాలు కొనుక్కోవడానికి కూడా మనం ఇక్కడ S-400 అప్పుడు కానీ, రఫేల్ అప్పుడైతే ఇంకా ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. రఫేల్ కుంభకోణం అని మాట్లాడేటువంటి మూర్ఖులు ఉన్నారు ఈ దేశంలో. ఈ రోజు భారతదేశం యొక్క రెవెన్యూ 4.19 ట్రిలియన్ దాకా వెళ్ళింది అని అంటే బ్యూరోక్రాట్స్ పాత్ర ఉంటుంది. వాళ్ళ గురించి ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడికి వెనకాల వెనుదన్నుగా ఉండేటువంటి బ్యూరోక్రాట్స్ గురించి ఇంత రెవెన్యూ జనరేట్ చేసి ప్రణాళికలను సిద్ధం చేస్తూ ఉంటారు అని అంటారు. అలాంటి బ్యూరోక్రాట్ల గురించి చెప్పాలి అని అంటే సిస్టమ్ ని కంటిన్యూస్ గా నడిపేటువంటి వ్యవస్థ అంతా బ్యూరోక్రాట్లు. ఈ బ్యూరోక్రాట్లు కొంతమంది అందులో తప్పుడు వ్యక్తులు ఉండొచ్చు, అన్ని వ్యవస్థలలో తప్పుడు వ్యక్తులు ఉన్నట్టు ఆ వ్యవస్థలో కూడా కొంతమంది తప్పుడు వ్యక్తులు ఉండొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ సర్వీస్ ఓరియంటెడ్. ఈ దేశానికి ఏదో చేయాలనేటువంటి గొప్ప తపన ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం అనేది సరి అయినటువంటి విధానం కాదు. ఈ రెవెన్యూ జనరేషన్ లో బ్యూరోక్రాట్ల పాత్ర గానీ, లేకపోతే వాళ్ళు శ్రమించే విధానం గానీ ఏ రకంగా ఉంటుంది? ఒక రెవెన్యూ జనరేషన్ లోనే ఉండరు వాళ్ళు. ప్రజలకి మంచి అయినటువంటి అనేక పథకాల రూపకల్పనలో కానీ, ఈ దేశ రక్షణ రంగం లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఉత్పత్తుల్ని బయట దేశాల నుంచి కాకుండా మనం తెచ్చుకోవడానికి కానీ చాలా చోట్ల వాళ్ళ పాత్ర ఉంటుంది. స్కూళ్ళలో కానీ, మిడ్ డే మీల్స్ లో కానీ, రేషన్ కార్డులో కానీ, ధరణిలో కానీ, భూభారతిలో కానీ ఇట్లా కొత్త చట్టాలు తెచ్చే ప్రతి దాంట్లో మనల్ని గైడ్ చేసేది వాళ్ళు. $4.19 ట్రిలియన్ అంటే ఆల్మోస్ట్ గా 178 లక్షల కోట్ల ఎకానమీతో ఈ రోజు భారత్ 4th ప్లేస్ కి వచ్చింది. ఎలా సాధ్యపడింది ఈ రోజున? ఒకప్పుడు మోడీ గారు అంటే చాయ్ వాలా మమ్మల్ని పాలిస్తాడా అని చెప్పిన కాంగ్రెస్, ఎంఐఎం లాంటి పార్టీలు ఈ రోజున మన్మోహన్ సింగ్ అంటే రెవెన్యూని, సంపదని సృష్టించేటువంటి ఒక దిగ్గజుడు అని చెప్పేవాళ్ళు. ఈ రోజు $4.9 ట్రిలియన్ సంపాదించి 4th ప్లేస్ లో ప్రపంచవ్యాప్తంగా భారత్ నిజంగానే ఒక సూపర్ పవర్ దేశంగా ఎదుగుతుంది అని చెప్పే ఎకానమీకి రీచ్ అయ్యాం. ఎప్పుడైనా ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయాలంటే రెండు విషయాలను ఆలోచిస్తారు. ఒకటి, ఆ దేశంలో ఉన్నటువంటి పాలకుడు ఒక గొప్ప ముందు చూపు కలిగినటువంటి నాయకుడు అయి ఉండాలని కోరుకుంటాడు. రెండు, తాను పెట్టినటువంటి పెట్టుబడులకి భద్రత ఉండాలని కోరుకుంటాడు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది అని గతంలో స్వయాన నరేంద్ర మోడీ గారే అన్నారు. అందులో అది వైట్ ఎలిఫెంట్, అది ఒక ATM బ్యాంక్ లాగా అయిపోయింది అని చెప్పేసి గతంలో మీలాంటి నాయకులు విమర్శలు చేశారు. ఈ రోజున ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఏ రకంగా చూస్తారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది అనేటువంటి లైన్ కి భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ప్రధానమంత్రి దాకా అందరిది ఒకటే లైన్. దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్. లేదా చంద్రశేఖరరావు గారిని కాపాడాలనుకుంటుందా, లేదు వాళ్ళు చర్య తీసుకుంటే ఇబ్బంది అవుతుందని అనుకుంటే భారత ప్రభుత్వానికి ఉత్తరం రాసి, ఇగో ఇది PC ఘోష్ గారి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, దీని ప్రకారం కేసీఆర్ గారు ఇక పలానా వ్యక్తులు అవినీతికి పాల్పడ్డారు, వీళ్ళ మీద CBI విచారణ జరపండి అని అడుగుతారా? వీల్ వెయిట్ అండ్ సీ.